నమస్కారం చిన్నారులారా, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని నేను భావిస్తున్నాను. 2 డేస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా, మీరు నా కథలు మిస్ అయ్యారా? నేను మిమ్మల్ని అయితే మిస్ అయ్యాను. 2 డేస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. నేను సాటర్డే సండే కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని చెప్పేసి రికార్డింగ్ చేయలేదు. బట్ ఫ్రైడే టు మండే టు ఫ్రైడే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సాటర్డే సండే కుదిరితే ఆ రోజు కూడా పోస్ట్ చేస్తాను. అయితే మనం ఈరోజు అసలు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఫస్ట్ డిస్కస్ చేసేద్దాం ఒక 2 minutes. లాస్ట్ ఎపిసోడ్లో అర్జునుడు అయితే ద్వారకాకి బయలుదేరతాడు కృష్ణుడిని కలవడానికి, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. కానీ 7 నెలలైనా అర్జునుడు తిరిగి రాకపోయేసరికి హస్తినాపురంలో ఉన్న యుధిష్ఠరుడు, అంటే అర్జునుడు అన్నయ్య, చాలా కంగారు పడతాడు. ఏంటి మన అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు అని చెప్పేసి కంగారు అయితే పడతాడు. ఆ తర్వాత 7 నెలల తర్వాత అర్జునుడు వచ్చేసరికి అర్జునుడి మొహంలో ఆ కళ పోయింది. చాలా బాధగా ఉన్నాడు. ఏదో ఘోరం జరిగిపోయినట్టు వచ్చాడు, బాధపడుతున్నాడు అని తెలిసేసరికి యుధిష్ఠిరుడు ఎన్నో రకాల ప్రశ్నలతో అర్జున్ని ఇంకొంచెం బాధపరిచేస్తాడు. అసలు ద్వారకాలో ఏం జరిగింది, యదువంశులకి ఏం జరిగింది, ద్వారకాలో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది, ఆ 7 నెలల్లో అర్జునుడికి ఏం జరిగింది, మొత్తం మీద మన కృష్ణుడికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం 15th చాప్టర్లోకి వచ్చేద్దాము. మన సుఖదేవ ముని అయితే ఇలా మొదలెడతాడనమాట. ఏమని చెప్తాడంటే, అర్జునుడు కృష్ణుడికి ఎంతో గొప్ప స్నేహితుడు. అతను చాలా బాధపడి ఉన్నాడు, ఎందుకంటే అతను కృష్ణుడికి దూరం అయిపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధగా ఉన్నాడు. ఆ బాధకి పైగా యుధిష్ఠరుడు ఎన్నో రకాల ప్రశ్నలు వేసేసరికి అర్జునుడికి ఇంకా బాధ కలిగింది. ఆ బాధ వల్ల అర్జునుడి నోరు, ఇంకా అతని హార్ట్, గుండె శ్వాస లేకుండా అయిపోయేసరికి అతను చాలా కష్టంగా మాట్లాడలేకపోతున్నాడు అనమాట. అయితే చాలా కష్టంగా అతను తన కన్నీరుని తుడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా కృష్ణుడిని తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతున్నాడు. అయితే కృష్ణుడిని గుర్తు చేసుకున్నాడు, అతని మంచి మాటలు గుర్తు చేసుకున్నాడు, అతను తనను ఎలా ప్రోత్సహించాడో గుర్తు చేసుకున్నాడు. అవన్నీ గుర్తు చేసుకునేసరికి ఎంతో ఒక రకమైన భారమైన ఫీలింగ్ అయితే అర్జునుడికి కలిగింది. అంత భారాన్ని మోస్తూ అర్జునుడు మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాడు. ప్రయత్నం అయితే చేస్తూ ఉండగా ఇలా చెప్తాడు, ఓ రాజా, అందరికంటే గొప్ప మనిషి అయిన మన హరి, అంటే మన శ్రీకృష్ణుడు, ఎవరైతే నన్ను మంచి ఫ్రెండ్గా, క్లోజ్ స్నేహితుడిలాగా భావించాడో నన్ను అయితే ఒంటరిగా వదిలేశాడు. దానివల్లే నాలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ, ఏ శక్తి సామర్థ్యాలకి నన్ను అందరు ప్రోత్సహించారో అవైతే నా దగ్గర ఇంకా లేవు అని చెప్పి అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. నేను అతన్ని పోగొట్టుకున్నాను, అతన్ని నేను దూరం చేసుకున్నప్పటి నుంచి నాకు అస్సలు బాగా అనిపించట్లేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ లోకంలో అన్నీ తారుమారు అయిపోతాయి అనిపిస్తుంది. ఈ లోకం ఎలా మారిపోతుందంటే జీవం లేని మన శరీరం లాగా, జీవోత్సవం లాగా అయిపోతుందేమో అనిపిస్తుంది అని అర్జునుడు అయితే యుధిష్ఠిరుడితో చెప్తాడు. అతని జాలి గుండె వల్ల, అన్న దయాభావం వల్లే ఎన్నో రకాల హర్డిల్స్ని, ప్రాబ్లమ్స్ని మనము ఫేస్ చేయగలిగాము అని చెప్పేసి అర్జునుడు అయితే యుధిష్ఠిరుడితో అంటాడు. ద్రుపద రాజ్యంలో మనం ద్రుపదిని స్వయంవరంలో గెలవడానికి కారణమైనా కూడా అది కృష్ణుడే. అతను మన దగ్గర ఉన్నాడు కాబట్టే మనము ఇంద్రదేవుడిని కాంకర్ చేసి ఎన్నో రకాల దేవతలతో మనము ప్రోత్సాహాన్ని పొందగలిగాము. కాండవ ఫారెస్ట్లో మనం అంత గొప్ప పనులు చేయగలిగామంటే కూడా అది మాత్రం జరిగింది కృష్ణుడి వల్లే. రాజసూయ యాగంలో కూడా మనము మనం హెల్ప్ చేశాం కాబట్టే ఇంత ముందుకు వెళ్ళగలిగామని చెప్పేసి కృష్ణుడు అయితే అంటాడు. జరసంధాన్ని మన 1000 ఏనుగుల బలమున్న భీముడు కూడా కురుక్షేత్రంలో ఓడించగలిగాడంటే కూడా దానికి కారణము మన కృష్ణుడే. అతను లేకపోయింటే అసలు ఏమి జరిగేది కాదు అని చెప్పేసి అర్జునుడు అయితే యుధిష్ఠిరుడితో అంటాడనమాట. అతనే కదా మన యోధులు, మన భార్యల పరువులని కాపాడాడు. ఎప్పుడైతే ద్రౌపది తనకి అవమానం జరిగిందో, అప్పుడు కురులని కట్టుకోనని చెప్పేసిందో,
అసలు తను తిరిగి తన కురులను అలంకరించుకోవడానికి కూడా కారణము మనం కురుక్షేత్రంలో గెలవడమే. కానీ దాని వెనకాల ఉన్నది కృష్ణుడే కదా, అతనే కదా మనందరి పరువు బాధ్యతల్ని మోసాడు అని చెప్పేసి అర్జునుడు అంటాడు. మనము అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా దుర్వాస ముని తన 10,000 మంది శిష్యులతో వచ్చినప్పుడు మన దగ్గర పెట్టడానికి రవ్వంత బువ్వ కూడా లేదు. అప్పుడు కూడా మనకు సహాయం చేసింది ఎవరు? కృష్ణుడే కదా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అతని వల్లే మనము శివుడు తన వైఫ్ బ్లెస్సింగ్స్ పొందగలిగాము, మనకి వరం ఇచ్చారు, నన్ను మెచ్చుకున్నారు. వేరే అత్యధి దేవతలు దేవుళ్ళు నన్ను మెచ్చుకొని నాకు రకరకాల యుద్ధ భూమిలో అవసరపడే వెపన్స్ అన్ని ఇచ్చారు, నన్ను మెచ్చుకున్నారు అని అన్నాక, కానీ ఇప్పుడు నేను అన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది అని చెప్పి అర్జునుడు అయితే అనేస్తాడనమాట. నేను రకరకాల ప్లానెట్స్, డిఫరెంట్ వరల్డ్స్, లోకాలకి తిరిగి రాగలిగానంటే కృష్ణుడు వల్లే. ఇంద్రదేవుడు లాంటి వాళ్ళ దగ్గర గాంధీవం నేను యూజ్ చేయగలిగాను, నివట కవచ అనే ఒక రాక్షసుని చంపగలిగాను, ఎన్నో రకాలు చేయగలిగానంటే అది కృష్ణుడి సహాయం వల్లే చేయగలిగాను అని చెప్పి అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. మన దగ్గర యుద్ధ భూమిలో అంత గొప్పగా ఉన్న కౌరవుల్ని ఓడించగలిగాము, వాళ్ళ ఇంత గొప్ప వాళ్ళందరూ కౌరవుల సైడ్ ఉండగా కూడా మనం ఎందుకు గెలిచామో చెప్పండి. బికాజ్ కృష్ణుడే కదా మనతో స్నేహం చేశాడు, అతనే కదా నా యుద్ధ భూమిలో నాకు చారియట్ నడిపించాడు, ముందుకు నడిపించాడు నన్ను అని చెప్పేసి అంటాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళ కిరీటాల్లో గొప్ప గొప్ప వజ్రాలని పెట్టుకున్నారు, వాళ్ళ గొప్పతనాన్ని ఆ వజ్రాలు చిహ్నంలాగా భావించినా కూడా వాళ్ళందరినీ మనం ఎదుర్కొన్నామంటే కృష్ణుడి వల్లే, అతని వల్లే కదా ఎంతో మంది జీవనాల ఆయుష్ని తగ్గించగలిగింది కృష్ణుడే. భీష్మ పితామహ కానీ, కర్ణుడు కానీ, ద్రోణుడు కానీ, శల్యుడు కానీ ఎవరైనా సరే మన ముందర ఓడిపోగలిగారంటే అది మాత్రం కృష్ణుడు చేసిన మాయ వల్లే. గొప్ప వాళ్ళందరినీ మనము వాళ్ళ గొప్ప గొప్ప ఆయుధాల నుంచి మనల్ని కాపాడింది కూడా కృష్ణుడే. ఎలాగంటే ప్రహ్లాద మహారాజు తన తండ్రి వేసిన ఆయుధాల నుంచి అసలు ఒక్క దెబ్బ కూడా తాకకుండా మంచిగా ఉండగలిగాడంటే మన నరసింహస్వామి వల్లే కదా. అలాగా శ్రీకృష్ణుడు మనల్ని ఆదుకున్నాడు అన్నయ్య అని చెప్పి యుధిష్ఠరుడితో అయితే అర్జునుడు చాలా చాలా బాధపడుతున్నాడు. అతని జాలి వల్ల, అతని దయ వల్లే ఎనిమీస్, మన శత్రువులు మనల్ని చంపకుండా అటు వాళ్ళ విజన్ని మరల కొట్టగలిగాడు. అసలు కృష్ణుడే చాలా గొప్ప మనిషి, అతని వల్లే మనతో పాటు పోరాడిన అందరికీ మోక్షాన్ని అందించగలిగాడు. అతను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే, అతను చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకుంటే, అతను నాకు ప్రోత్సహించినవన్నీ గుర్తు చేసుకుంటే, అసలు ఆయన నవ్వుతున్న మొహాన్ని చూసి గుర్తు తెచ్చుకుంటుంటే, అతను నన్ను పార్థ, స్నేహితుడా, తండ్రి, పుత్ర అని పిలిచినవన్నీ గుర్తు చేసుకుంటుంటే నాకు చాలా చాలా బాధగా ఉంది, ఇలాగో అనిపిస్తుంది అని చెప్పేసి అర్జునుడైతే అంటాడు. నేను కురుక్షేత్ర యుద్ధం కానీ దానికి ముందు కానీ చాలా సమయం అయితే కృష్ణుడితోనే గడపగలిగాను. ఆ టైంలోనే నేను ఎలా బిహేవ్ చేయాలి, నా విషయాలన్నీ అక్కడ కృష్ణుడితోనే తెలుసుకున్నాను. అతనే నాకు గొప్ప స్నేహితుడు, అతని లేనిదే నా లోపల అసలు జీవం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఓ రాజా, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ నుంచి దూరం అయిపోయాను, నా మంచి కోరే మనిషి నుంచి నేను దూరం అయిపోయాను, అంతటికంటే ఎక్కువ నా గైడింగ్ లైట్ అంటే నాకు దారి చూపించిన నా కృష్ణుడే నాకు దూరం అయిపోయాడు. నేను ద్వారకాలో ఉన్నప్పుడు కృష్ణుడు దూరం అయిపోయాక అతని భార్యలు చనిపోయిన వాళ్ళ శరీరాన్ని కాపాడడానికి కూడా నాకు కుదరలేదు అని చెప్పి అంటాడు. ఏదైతే గాంధీవం నన్ను అందరికంటే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడినని తెలియజేసిందో ఆ గాంధీవమే ద్వారకాలో పనిచేయలేదు. నేను కాపాడదాం అనుకున్నా కూడా నేను అందరి దగ్గర ఓడిపోయాను.
అని చెప్పేసి అడిగాడు. "నువ్వు నన్ను ద్వారకాలో ఏం జరిగిందో అని అడుగుతున్నావు కదా రాజా అన్నయ్య" అని చెప్పి, అక్కడ బ్రాహ్మణులు ద్వారకాన్ని శపించారు. దానివల్ల అందరూ మద్యం సేవించి పిచ్చివాళ్ళుగా మారిపోయారు. దానివల్ల ఎదుటి వాళ్ళు, వెనక వాళ్ళు, ముందు వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా ఒకరిని ఒకరు చంపేసుకున్నారు అని చెప్పి అంటాడు. ఎలా అనిపించిందంటే అసలు మన అందరికంటే గొప్పైన మన కృష్ణుడు, మనల్ని ముందు తీసుకెళ్తున్న కృష్ణుడు ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు ఈ మనుషుల్ని మనుషుల ద్వారా చంపేపించినట్టు అనిపించింది. ఇప్పుడు సముద్రము పెద్దగా మారింది, అందరికంటే గొప్పగా మారింది, బలవంతంగా మారింది. సముద్రంలో ఎలాగైతే పెద్ద చేపలు చిన్న చేపల్ని చంపేస్తాయో, బలవంతమైన చేపలు బలం లేని చేపల్ని ఎలా చంపేస్తాయో, అలా యదువంశంలో ఒకరినొకరు చంపేసుకున్నారు అన్నయ్య అని చెప్పేసి ఇలా అంటాడు. నాకైతే గోవిందుడు చెప్పినన్నీ గుర్తున్నాయి. సమయానికి అనుకూలానికి ఎలాగా మారాలో అని చెప్పినవన్నీ గుర్తున్నాయి అని చెప్పి అర్జునుడు అయితే అంటాడు. అప్పుడు సూత గోస్వామి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా అంటాడు. కృష్ణుడిలో ఏకమైపోయిన అర్జునుడు అతని ఫ్రెండ్షిప్ అంటే అతని స్నేహాన్ని, అతను చెప్పినవన్నీ గుర్తు చేసుకొని, అతని కమలం లాంటి పాదాలని గుర్తు చేసుకొని, అతని మైండ్ని అంటే అతని సబ్ కాన్షియస్ స్టేట్ని పాసిఫై చేయడానికైతే ట్రై చేసి లోకంలో మెటీరియల్ థింగ్స్ అంటే సామాన్లు, డబ్బు, ఈ విషయాల గురించి ఇంట్రెస్ట్ లేకుండా ముందుకు సాగాలని అర్జునుడు కోరుకుంటాడు. అర్జునుడు ప్రతిసారి అసలు కమలాల్ లాంటి ఆ పాదాలని గుర్తు చేసుకుంటూ అతని భక్తిని తెలియజేయడానికైతే ప్రయత్నిస్తున్నాడు. అసలు ఆ శ్రీకృష్ణుడు వల్లే కదా, శ్రీకృష్ణుడితో ఇంత టైం గడిపినందుకే కదా అర్జునుడికి చాలా బాధేస్తుంది. శ్రీకృష్ణుడు ఎంతో గొప్ప రోల్ ప్లే చేశాడు కదా అర్జునుడి లైఫ్లో. అందుకే అర్జునుడు చాలా బాధపడుతున్నాడు అనమాట. కానీ అర్జునుడికి దైవిక మార్గంలోకి వెళ్ళాలని అర్జునుడికి ఎన్నో రకాలుగా కృష్ణుడు తెలియజేశాడు కాబట్టి అర్జునుడు ఈ మెటీరియల్ లైఫ్కి అంటే ఈ డబ్బులు, ఈ రాజ్యాలు, ఈ సామాన్లు వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు కాబట్టి అర్జునుడు ఆల్రెడీ కృష్ణుడిలో ఏకమై ఉన్నాడు కాబట్టి ఈ పుట్టుకలతో ఈ చావులతో కనెక్షన్ లేకుండా అర్జునుడికి అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలిసే అంత శక్తి అయితే ఉంది. ఇవన్నీ విన్నాక శ్రీకృష్ణుడు తన అంతర్యామిగా మారిపోయాడని తెలిసి, యదువంశం నాశనం అయిపోయిందని తెలిసి మహారాజా యుధిష్ఠిరుడు కూడా తన ఇంటికి చేరుకోవాలి అనుకున్నాడు. తన ఇల్లు ఎక్కడ? శ్రీకృష్ణుడి పాదాల వద్ద కదా. అయితే కుంతి ఇదంతా చాటుగా అయితే అర్జునుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతుంది విన్నాక తను పూజలోనే ఉంటుంది, భగవంతుడిని పూజిస్తూ ఉంటూ అలానే శ్రీకృష్ణుడి పాదాల వద్ద చేరుకుంటుంది. తను కూడా తన శరీరాన్ని వదిలేసి అంతర్యామిలో ఒక చోటు పొందుతుంది అని చెప్పేసి అయితే స్టోరీలో మనకి తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అనేవాడికి చావు పుట్టుక అనేది ఉండదు. అతనికి చాలా పవర్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ వరల్డ్లో ఎన్నో చెడ్డ పనులు జరగకుండా ఆపగలిగిందంటే శ్రీకృష్ణుడు వల్లే అన్నమాట. అన్నాం కదా ముళ్ళుని ముళ్ళుతో తీసేశాడని. అలాగా శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం. తన పని తను చేసుకొని ఆ శరీరాన్ని అయితే వదిలేశాడు. మన లోకంలో కూడా ఎన్నో రకాల మంచి పనులు అయితే చేశాడు. యుధిష్ఠిరుడు అయితే శ్రీకృష్ణుడి మాట ఇలా వెళ్ళిపోయాడని తెలిసాక, శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక ఇంకా కలి వచ్చేస్తాడని తెలిసాక, కలి వచ్చాడంటే లోకంలో ఎన్నో చెడు పనులు, మోసాలు, ఎన్నో రకాల వయలెన్స్లు, చంపుకోవడాలు అలా ఇలా జరిగిపోతాయని తెలిసి ఇంకా మనం కూడా ముందుకు సాగాలని చెప్పేసి హస్తినాపురాన్ని తన మనవడైన ఎవరు పరీక్షిత్ మహారాజుకైతే ఇచ్చేస్తాడనమాట. ఆ తర్వాత తను ద్వారకాకి వెళ్ళి వజ్ర అంటే అనిరుద్ధుని కొడుకు, అనిరుద్ధుడు ఎవరు కృష్ణుడి మనవడు అనమాట, వజ్రునికి అప్పచెప్పేసి మథురాకి రాజుగా చేసి యుధిష్ఠిరుడైతే తన ప్రజాపత్యాన్ని ఇచ్చేసి సాక్రిఫైస్ చేసేసి ముందుకైతే వెళ్ళిపోతాడు. ఇంకా ఎలాంటి బంధు బాంధత్యాల్ని, మెటీరియల్ లైఫ్ని, తన కంఫర్ట్స్ అన్ని వదులుకొని ముందుకు సాగడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. మహారాజు యుధిష్ఠిరుడు తన
గార్మెంట్స్ అంటే తను వేసుకున్న నగలు కానీ రాజులకు సంబంధించినవన్నీ అక్కడే వదిలేసి చిరిగిపోయిన బట్టలు వేసుకొని తన సెన్సెస్ని అంటే తన పంచక్రియాల్ని పంచభూతాలలో వదిలేసుకొని శ్వాసనే ఆ పంచతత్వాల్లోకి తీసుకెళ్ళి ఇంకా మోక్షాన్ని పొందాలనుకుంటూ మన యుధిష్ఠిరుడైతే ఉత్తర వైపు సాగడానికి మొదలెడతాడు. ఒక బ్రాహ్మణుడు లాగా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఏది ఆశించకుండా ఉత్తరం వైపు అయితే యుధిష్ఠిరుడు ముందుకైతే వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిన తర్వాత అది తెలుసుకున్న తమ్ముళ్ళు, యుధిష్ఠిరుడి చిన్న తమ్ముళ్ళు కూడా ఇంకా కలి వచ్చేసాడు, చాలా రకాల పనులు అయితే జరిగిపోతాయి, మనం ఇక్కడ ఉండాల్సిన టైం అయిపోయింది, మనం కూడా మన అన్నయ్య లాగా కృష్ణుడి కమలాల లాంటి పాదాల దగ్గర చేరుకోవాలి, కృష్ణుడు లేనిదే మనం లేము, అతని దగ్గరే మనము చేరుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా కృష్ణుడి వద్దకి వెళ్ళిపోవాలని చెప్పేసి మన సుప్రీం గాడ్, మన నారాయణుడు అనగా మన హరికృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని వీళ్ళు గోలోక బృందావనంకి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. గోలోక బృందావనం మన కృష్ణుడు ఉండే ప్లేస్ అన్నమాట, అతను నివసించే ఒక జాగా. అయితే పాండవాలు ఇవి చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళు వాళ్ళ రాజరికాన్ని, వాళ్ళ కంఫర్ట్ జోన్ని అన్ని వదులుకొని ఈ బాడీస్ ని కూడా వదులుకొని వెళ్ళిపోతున్నారని తెలిసినాక విదురుడైతే ఒక భక్తి ప్రదేశంలో ఉండగా, తను మెడిటేషన్ లో సమాధిలో ఉండగా అతను కూడా మోక్షాన్ని పొందుతూ కృష్ణుడు పాదాల వద్దకి చేరుకుంటాడు. ఇవన్నీ తెలిసిన ద్రౌపది సుభద్రలు కూడా వాళ్ళ భర్తలు వెళ్ళిపోయారని తెలిసి ఇంకా వాళ్ళ వద్దకి రారని తెలిసి ద్రౌపది సుభద్రాలు కూడా వాసుదేవుని పాదాలపై అంకితం అవ్వాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని అందరిలాగే వదిలేసుకొని అంతర్యామిలో కలిసిపోతారనమాట. అలా పాండు మహారాజు పుత్రులు అనగా పాండవులు, విదురుడు, ద్రౌపది సుభద్రులు, యదువంశీయులందరూ శ్రీకృష్ణుడి పాదాల వద్దకి చేరుకున్నారనమాట. అయితే లైఫ్లో అసలు అల్టిమేట్గా ఏం జరిగింది, గాడ్ లాస్ట్కి మనం ఎక్కడ చేరుకోవాలి అంటే వాళ్ళందరూ చేసిన మంచి కర్మల వల్ల ఒక స్పిరిచువల్ స్కై అంటే వాళ్ళు మోక్షాన్ని పొందగలిగారనమాట. వాళ్ళు దేవుడికి చేసిన ఆ భక్తి, ఆ దయాసాగరంలో వాళ్ళు కూడా ఏకం అవ్వగలిగారనమాట. అవన్నీ గొప్ప పనులు చేశారు కాబట్టే వాళ్ళకి ఇలాంటి గొప్ప ఇది అనేది జరిగిందనమాట. అయితే మనం కూడా ఒకవేళ ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి ముందుకు సాగాలంటే ఈ కథలు వింటే చాలు, మనం కూడా దేవుడిలో ఏకం అవ్వచ్చు అని చెప్పేసి ఈ స్టోరీలో అయితే చెప్పారనమాట. అసలు కలి వచ్చాడని స్టోరీలో మనం తెలుసుకున్నాం. అసలు కలి ఎవరు, మనం కలియుగంలో ఉన్నాము, అసలు కలియుగంలో ఏం జరగబోతుంది, ఆ తర్వాత మన పరీక్షిత్ మహారాజు ఉన్నాడు కదా, ఎవరైతే హస్తినాపురానికి రాజు అయ్యాడో అతనికి కలియుగం గురించి ఏం తెలుసు, మనకేం చేయబోతున్నాడు అనేది మనం ముందు అయితే తెలుసుకున్నాము. అప్పటి వరకు మనము ఈరోజైతే ఈ స్టోరీతో ఎండ్ చేస్తున్నాము. రేపైతే కలి గురించి తెలుసుకోబోతున్నాము. మీరు ఎక్సైటెడ్ ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రేపైతే నన్ను కలిసేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్ పిల్లలు, బాయ్ బాయ్.